అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ సంతోషి. మృగశిర కార్తె రోజున చేపలు ఎందుకు తింటారో తెలిస్తే షాక్ కావాల్సిందే. మృగశిర కార్తె అనగానే అందరికీ ఫస్ట్ గుర్తుకు వచ్చేది చేపలే. ఈ రోజున చేపలు తినడం ఆనవాయితీగా వస్తుంది. అంతేకాదు మృగశిర కార్తెతో వర్షాకాలం కూడా స్టార్ట్ అవుతుందని చెప్తుంటారు. అలాగే కార్తె రోజున తప్పనిసరిగా చేపలు తినాలని, ఈ విధంగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. అటు మృగశిర కార్తె ప్రవేశం రోజున చేపలకు గిరాకీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మామూలు రోజుల కంటే ఈ రోజున ఎక్కువగా చేపలు అమ్ముడవుతాయి. ప్రతి ఒక్కరూ ఈ రోజున ఒక్క చేప ముక్క అయినా సరే తినాలని అనుకుంటూ ఉంటారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. మృగశిర కార్తె మొదటి రోజున చేపలను తినడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో శరీరంలో వేడి అధికంగా ఉంటుంది. ఇది చేపలు తినడం వలన దూరం అవుతుందనేది పెద్దల మాట. అందుకే చేపలను ఇంగువ, చింతపండు లేదా చింత చిగురుతో కలిపి వండుకొని తినేవాళ్ళు. ఇలా తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్నది పెద్దల నమ్మకం. అంతేకాదు చేపలను తినడం వల్ల ఈ కార్తెలో కలిగే వ్యాధుల నుంచి రక్షణ పొందుతారని విశ్వాసం. అందుకే గుండె జబ్బుతో బాధపడేవారు ఖచ్చితంగా చేపలు తినాలని చెబుతారు. ఇక చేపల్లో మొత్తం 20 రకాల ప్రోటీన్లు ఉంటాయి. అంతేకాదు ఈ ప్రోటీన్లన్నీ చాలా సులువుగా జీర్ణమవుతాయి. అలాగే మనకెంతో అవసరమైన అమైనో ఆమ్లాలు కూడా లభిస్తాయి. ఇందులో లేసిన్, సిస్టిన్, మెథియోనిన్ ముఖ్యమైనవి కాగా చేపల్లో ఉండే కొవ్వులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. దీని ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్ ఏ, డిఈలు అందుతాయి. ఆకుకూరల్లో లభ్యమయ్యే విటమిన్ ఏ కన్నా చేపల్లో దొరికే విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. అంతేకాదు కేవలం సూర్యరశ్మి ద్వారా మాత్రమే దొరికే విటమిన్ డి చేప కొవ్వులో లభిస్తుంది. మొత్తంగా చేపల పులుసు తింటారా, ఫ్రై తింటారా, లేక బిర్యానీయే చేసుకొని తింటారా అనేది మీ ఇష్టం. ఎలా తిన్నా సరే చేపలను తినడం వలన లాభమే కానీ నష్టం ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ చేపలను తినొచ్చని చెప్తున్నారు. ఇక మరోవైపు మృగశిర రోజున చేపలకు మంచి గిరాకీ ఉంటుంది. ఈ రోజు ధరలు రెట్టింపు ఉన్నప్పటికీ మత్స్యప్రియులు వాటిని కొనేందుకు ఏమాత్రం వెనకాడరు.